హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పిక్నిక్ వచ్చేసాము. పిక్నిక్ వచ్చేసరికి మైథాన్ డ్యామ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను బోటింగ్కి వెళ్ళబోతున్నాను. అసలు ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం, ఇలాంటి ప్లేస్ చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. ధన్బాద్లో దగ్గర దగ్గర మేము బే ఆఫ్ బెంగాల్ వరకు వచ్చాము దీన్ని చూడడానికి. యాక్చువల్లీ బోటింగ్ కోసమనే వచ్చాము. చాలా చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళంతా బోటింగ్ కోసం టికెట్ తీసుకుంటున్నారు. పర్ హెడ్ 300 అలా ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ నుంచి వాటర్ మీద తీసుకువెళ్ళి ఐలాండ్ చూయించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం. చాలా చాలా బాగుంది. కానీ ఫస్ట్ టైం నేను బోటింగ్ వెళ్ళడం నాకు చాలా భయంగా, ఎగ్జైటింగ్గా కూడా ఉంది. బట్ ఈ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇది పిక్నిక్ స్పాట్ అనమాట. మంచిగా అందరూ వచ్చి ఫుడ్ వండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ తినడం, లేదంటే ఇక్కడ ప్రిపేర్ చేసుకొని తినడం కూడా చేస్తున్నారు. అసలు చాలా చాలా బాగుంది. మైథాన్ డ్యామ్ బే ఆఫ్ బెంగాల్, జార్ఖండ్ మధ్యలో ఉంటుందన్నమాట. మాకు మేము ఉన్న ప్లేస్ నుంచి మైథాన్ డ్యామ్కి వెళ్ళడానికి 1.5 అవర్ పైన పట్టింది. బట్ చాలా చాలా బాగుంది. వచ్చేసాం మా బోట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా అందరం ఎలా ఎక్కాలి ఏంటి అనేసి టెన్షన్ పడుతూ చిన్నగా అందరం ఎక్కేసి అలా వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. బట్ మనం మూవీస్ ప్రభావం మన మీద చాలా ఉండటంతో అది ఎక్కడ పడిపోతుందో, తిరిగి రివర్స్ అవుతుందో ఏమో అని చిన్న చిన్న టెన్షన్ అనమాట లోపల. బట్ ఆయన మాత్రం చాలా బాగా కేరింగ్గా తీసుకెళ్ళారు మమ్మల్ని. చాలా చిన్నగా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండింది. నార్మల్ షిప్స్లో అలా వెళ్ళడం కన్నా ఇలా బోట్లో చిన్నగా మనం బోటింగ్ చేసినట్టు అనిపించేలాగా వెళ్ళడం మాత్రం చాలా బాగా అనిపించింది. 6 మెంబర్స్ని ఆ సింగిల్ పర్సన్ అలా తీసుకెళ్ళడం. వాటర్ రివర్స్ కొడుతుంది, బట్ అంత కేర్ఫుల్గా తీసుకెళ్ళడం, అంతమందిని చేయడం చాలా బాగా అనిపించింది. వి ఎంజాయ్ ఎ లాట్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్.